Hi everyone, welcome to my channel. One more episode on market update. So markets అయితే 4 days నుంచి కంటిన్యూస్గా పాజిటివ్గా మనకి అప్ సైడ్లోనే క్లోజ్ అవుతున్నాయండి. సో నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 24,000 నియర్ దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. 23,850 దగ్గర నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. సో సడన్గా ఇంత పాజిటివ్ మార్కెట్లో ఇంత పాజిటివ్ అప్ మూవ్ ఎందుకు వస్తుంది అనే మన రీజన్స్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ హ్యావ్ టర్న్ బయర్స్ అండి. లాస్ట్ 2 daysలో 10,000 crores ఎఫ్ఐఎస్ బై చేశారు. సో ఎంటైర్ ఈ ట్రంప్ టారిఫ్స్ మనకి ఎపిసోడ్లో పాజిటివ్గా కొంచెం ఇండియాకి అవ్వబోతుంది అనే న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో సో అందరూ కూడా ఇండియా వైపు డెఫినెట్గా పాజిటివ్గా చూస్తున్నారు. సో లాస్ట్ వీక్ స్టాక్ మార్కెట్స్ ఓవరాల్ వరల్డ్ స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఇండియానే టాప్లో ఉందండి. 6.5% 1 వీక్లోనే పెరిగింది. అలానే మనం చైనా, యుఎస్ ఇలాంటి కంట్రీస్ చూసుకుంటే జస్ట్ 1% మాత్రమే రికవరీ అయ్యాయి. సో యూ కెన్ అండర్స్టాండ్ సో పాజిటివిటీ అనేది ఇండియాలో ఎంత కనిపిస్తుందో అనేది. అలానే ఐఎండి కూడా మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు అబోవ్ నార్మల్ మాన్సూన్ ఉంటుంది, మంచి రెయిన్ఫాల్ అనేది ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేశారు. సో అది కూడా పాజిటివ్. అలానే రెపో రేట్ కట్ అకామిడేట్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా కొన్ని రేట్ కట్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అని ఎప్పుడైతే తీసుకొచ్చారో మొత్తం మార్కెట్ అంతా కూడా చాలా పాజిటివ్గా అనేది మనకి కనిపిస్తుందండి. అలానే మనకి డాలర్ వీకనింగ్ అనేది జరుగుతోంది. డాలర్ ఇండెక్స్ అనేది పడుతోంది. నెక్స్ట్ మనకి క్రూడ్ ఆయిల్ కూడా $66 వరకు వచ్చింది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మేకింగ్ ఇట్ మోర్ పాజిటివ్. అలానే ఎర్నింగ్స్ క్యాలెండర్ కూడా స్టార్ట్ అయింది. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఎర్నింగ్స్. అంటే కొన్ని కంపెనీస్ అంటే ఐఆర్డిఏ అలాంటి మంచి కంపెనీస్ మంచి గ్రోత్ని చూపించాయి. అలానే మనకి బట్ దేర్ ఆర్ డిసప్పాయింట్మెంట్ ఈస్ దేర్ ఇన్ ద ఐటీ కంపెనీస్ అంటే విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఇండెక్స్ ఐటీ ఇండెక్స్ 2% వరకు కరెక్ట్ అయింది. బట్ రెస్ట్ ఆఫ్ ది అదర్ కార్పొరేట్ రిజల్ట్స్ అయితే కొంచెం పాజిటివ్గానే మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే 19th ఏప్రిల్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, 22nd హెచ్సిఎల్ అండ్ టెక్ మహేంద్ర, 24th అలానే నెస్లే, హెచ్యుఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలు మనకి వస్తున్నాయండి. సో ఎంటైర్ ర్యాలీ ఏదైతే మనం చూసామో దట్ ఆల్ డెడికేటెడ్ టు బ్యాంకింగ్ సెక్టార్కి అని చెప్పొచ్చు అండి. ఐదర్ ఇట్ ఈస్ హెచ్డిఎఫ్సి ఆల్ టైమ్ హై, అలానే ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు లైక్ అంటే ఇప్పటికే చాలా వరకు బ్యాంకింగ్ స్టాక్స్లో ర్యాలీ వచ్చిందండి. అలానే నెక్స్ట్ వీక్ కూడా బ్యాంకింగ్ స్టాక్స్ చాలా పాజిటివ్గానే మనకి మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అది ఒకటి మీరు బై చేసుకోవాలంటే బ్యాంకింగ్ స్టాక్స్, ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ మన ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద డిపెండ్ అయి ఉన్నాయండి. ఇట్ ఈస్ నథింగ్ ఎక్స్పోజర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు టారిఫ్స్కి కానీ లేకపోతే బయట మనకి ఈ ఎకానమీకి కానీ అంతా గ్లోబల్ ఎకానమీకి కానీ ఎక్స్పోజర్ లేదు కాబట్టి మనకి ఫస్ట్ ఈ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది. ఇంకా మీరు కొన్ని స్టాక్స్ సెక్టార్స్ తీసుకోవాలంటే ఐఎండి మాన్సూన్ బాగుంది అని చెప్పారు కాబట్టి మీకు ట్రాక్టర్, M&M, తర్వాత ఫెర్టిలైజర్ కంపెనీస్ ఇలాంటివి కొన్ని మీరు తీసుకోవచ్చు. రెపో రేట్ కట్ చేశారు కాబట్టి మీకు ఎన్బిఎఫ్సిస్, రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన లోధా, శోభా, ప్రెస్టీజ్, బ్రిగేడ్ ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా కొంచెం పాజిటివ్ మూమెంట్ అనేది మనకు కనిపించిందండి. సో ఓవరాల్గా మొత్తం మార్కెట్ అంతా కూడా ఈ రేట్ కట్, గుడ్ మాన్సూన్, ప్రో గ్రోత్, సప్లై చైన్ అడ్వాంటేజ్, ట్రంప్ ఇండియా అంటే మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చాలా పాజిటివ్గా కనిపిస్తుందండి. నెక్స్ట్ వీక్లో మనకి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రాబోతున్నారు అలాంగ్ విత్ హిజ్ వైఫ్ ఉషా. సో దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం పాజిటివ్ అవుట్కమ్ ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్లో రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్స్ కూడా నెక్స్ట్ వీక్ ఇదే పాజిటివ్ మూడ్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ద రేంజింగ్ వుడ్ బి 23,500 నుంచి 24,500 రేంజ్ వరకు కూడా మార్కెట్స్ మూమెంట్ అయితే మనం నెక్స్ట్ వీక్ అయితే చూడొచ్చండి. సో let's hope markets will rock like this even for the next week also. Thank you so much for calling.